నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను శ్రావ్ని. ఈరోజు మనం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి బంజారా హిల్స్ గోల్డెన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది హరే కృష్ణ వాళ్ళ మూమెంట్ వాళ్ళది. ఈ ఆలయాన్ని అలాగే ఆ స్వామి వారిని దర్శించుకుందామా? ఆలయం లోపలికి రాగానే మొట్టమొదటిగా మనకి కనిపిస్తుంది గోశాల. ఇక్కడ ఎక్కువ మంది గోసేవ చేయడానికి వస్తుంటారు. ఆలయం లోపలికి రాగానే ముందుగా మనకి రాధే గోవింద అయితే దర్శనమిస్తారు. ఇక్కడ ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనం ఆ లక్ష్మీ నరసింహ స్వామిని అయితే దర్శించుకోవచ్చు. సో నాతో పాటు మీరు కూడా దర్శించుకోండి. ఇప్పుడు విగ్రహాల విషయానికి వస్తే మనకి అక్కడ స్వామివారితో పాటు మనకు ఉత్సవ మూర్తులు అయితే కనిపిస్తున్నారు. అక్కడ మనకి చిన్నగా ప్రభుపాద గారు కూడా కనిపిస్తున్నారు విగ్రహం రూపంలో. ఇక్కడ ప్రత్యేకంగా ఎన్నో పూజలు, ధూప నైవేద్యాలు అయితే ఆ స్వామివారికి ఎల్లప్పుడూ సమర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు మనము ఆ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నాం. పదండి. మనకి అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసారు. ఆ స్వామి వారిని అయితే మనం దర్శించుకుందాం. కానీ ఆ స్వయంభూ స్వామి లక్ష్మీ నరసింహస్వామిని అయితే ఎక్కువ దగ్గర నుండి అయితే చూపించలేకపోతున్నాను. కానీ మనమైతే ఇక్కడ నుండి అయితే నేను ఆ స్వామి వారిని దర్శించుకొని మళ్ళీ వచ్చి మాట్లాడతాను. నేనైతే ఆ స్వామివారిని దర్శనం చేసుకుని ఆ స్వామివారి అనుగ్రహాన్ని అయితే నేను పొందాను. ఇక్కడ ఆ స్వామివారి స్వయంభూగా వెలిసారు కాబట్టి ఇక్కడ ధూపదీప నైవేద్యాలు ఎల్లప్పుడూ ఆ స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. మనకి ఆ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఎదురుగా మనకి శ్రీ పాంచ ఆంజనేయేశ్వర స్వామి అలాగే శివుడు మనకైతే కనిపిస్తుంటారు. ఆ స్వామివారిని కూడా దర్శించుకుందామా? పదండి. మనకైతే ఇక్కడ స్వామి అయితే భక్తి వేదాంత స్వామి ప్రభు అయితే కనిపిస్తున్నారు. ఈయన ఆధ్వర్యంలోనే ప్రతి ఒక్క టెంపుల్స్ ఆ స్వామి వారు అయితే ప్రభుజీ అయితే ప్రారంభించారు. మనతో ప్రెసెంట్ శ్రీ సత్య గౌరచంద్ర ప్రభుజీ అయితే ఉన్నారు. వారితో మాట్లాడి మరెన్నో విషయాలు అయితే తెలుసుకుందాం. ఆలయ విశేషాల గురించి మరెన్నో తెలుసుకుందాము. ఆలయం యొక్క ప్రత్యేక పూజలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఇక్కడ ఈ దేవస్థానము ఒక స్వయంభూ క్షేత్రము. ఎండోమెంట్ రికార్డ్స్ ప్రకారము ఇది ఒక 8th century టెంపుల్ అని చెప్పబడుతోంది. స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అన్నమాట. సో ఇక్కడ స్వామివారికి కాలక్రమేణా పూజా పునస్కారాలు, ధూపదీప నైవేద్యాలు అనేవి ఆగిపోవడంతో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కొంతమంది ఆఫీసర్లు దీన్ని మళ్ళీ రివైవ్ చేయాలని చెప్పి వారు మాకు ఇస్కాన్ బెంగళూరు దేవస్థానానికి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఇక్కడుండే ఈ స్వామికి సేవలు అందించడానికి, డెవలప్ చేసి ఒక మంచి దేవస్థానాన్ని కట్టడానికి కొంతమంది ఈ ఎండోమెంట్ ఆఫీసర్లు ఈ ఆలయ రక్షణార్థం, అంటే స్థలం ఇక్కడ చాలా ఎక్కువ ఉండడంతో ఈ స్థలం యొక్క రక్షణార్థం మరియు ఇక్కడ జీర్ణమైన ఈ దేవస్థానాన్ని మళ్ళీ ఉద్ధరణ చేయడము అని చెప్పి మాకు ఆ అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ దేవస్థానము చాలా చిన్నదన్నమాట. ఇప్పుడు
ఇప్పుడు ఇక్కడ నా వెనకాల గోడ ఉంది కదా, అక్కడ నుండి మన కెమెరామాన్ నించున్నారు కదా, అంతే ఒక చిన్న బస్తీ టెంపుల్ లాగా ఉండేది అన్నమాట. తర్వాత అదంతా కొద్దిగా హిల్లక్స్ మీద ఉండేదన్నమాట, మధ్యలో ఇక్కడ ఆ రకంగా ఉండేదన్నమాట. పెద్ద ఫెసిలిటీస్ అంటూ ఏం లేవు. సండే ఒక 30-40 మంది వచ్చేవారు మేము వచ్చే సమయానికి. అట్లాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడికి రావడం జరిగింది. 2011 నుండి ఇక్కడ మేము పనులు ప్రారంభించాము. ఈ స్థలానికి ఫస్ట్ రక్షణార్థమై కాంపౌండ్ వాళ్ళదంతా చేయడం జరిగింది. ఆ తర్వాత స్వామివారికి ఒక ఉత్తమమైన ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ మంచి డిజైన్లు ట్రెడిషనల్గా ఆగమ ప్రకారం చేస్తూ, మరియు అందులోనే ఒక ఉత్తమమైన ఒక డిజైన్ అంతా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రొఫెషనల్ టీంని తీసుకువచ్చి ఈ రోజున ఇది తెలంగాణకే వన్ను తీసుకొచ్చే విధంగా ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ అనేసి పిలువబడుతోంది అన్నమాట. సో 2018లో దీన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. చిన్నజీర స్వామివారి చేతుల మీదుగా ఇక్కడ మళ్ళీ పునఃప్రతిష్ఠానంతో పూర్తయిందన్నమాట. 5th బ్రహ్మోత్సవం కూడా చేసుకున్నాం మేము. ఇప్పుడు సిటీలోనే ఒక ప్రముఖమైన దేవస్థానంగా దీనికి పాపులారిటీ అనేది వచ్చింది. వీకెండ్ అయితే వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. వచ్చిన వారు ఫస్ట్ గోశాలలో ఆవుల్ని చూసుకుని కాస్త అక్కడ ఉండే ఆ గార్డెను, ఆ వాతావరణం అదంతా కాస్త వాళ్ళ ఆల్రెడీ ప్రశాంతత వచ్చేస్తుంది. మెట్లు కాస్త దిగి కిందకి రాగానే ఫస్ట్ ఇక్కడ 4 చేతులతో కనిపించే హనుమంతుడు కనిపిస్తాడు. జపాంజనేయ స్వామి అనేసి పేరు మాట. సో ఈ ఆంజనేయ స్వామి చాలా స్పెషల్. ఒక చేతిలో జపమాలను పట్టుకొని హరినామాన్ని చెప్తూ ఉంటాడు, ఇంకొక చేతిలో సాక్షిమాలను పట్టుకొని లెక్క పెట్టుకుంటుంటాడు అనమాట. అంటే ఎన్ని మాలలు చేస్తున్నాననేసి లెక్క పెట్టుకుంటుంటాడు. ఇంకొక 2 చేతుల్లో శంఖచక్రాలు ధరించుంటాడు. సో ఈ అపురూపమైన హనుమంతుని దర్శించుకుని చాలామంది ఇక్కడ హరే కృష్ణ హరినామాన్ని చెబుతూ వాళ్ళు లోనకి దర్శనానికి వస్తారన్నమాట. అలా దర్శనానికి వచ్చినప్పుడు ఫస్ట్ రాధా గోవిందుల బ్యూటిఫుల్ రాధాకృష్ణుల దర్శనం చేసుకుని ఆ తర్వాత మూలస్థానంలో ఆ స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శనం చేసుకుంటారన్నమాట. అది పూర్తి కాగానే పాంచజన్యేశ్వరుడు అనేసి ఇక్కడ ఈశ్వరుడు క్షేత్రపాలకుడుగా ఉన్న ఆ పాంచజన్యేశ్వరుని దర్శనం చేసుకుని గరుడను కూడా దర్శనం చేసుకుని కాసేపు అక్కడ కూర్చుని, ఇక్కడ ప్రతీక ఏమిటంటే లక్ష్మీ నరసింహస్వామి వారిని చూస్తూ ఒక్క మాల హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పిస్తే మంచి జరుగుతుందని చాలామంది భక్తులు ఇక్కడ భావిస్తారు. సో వారందరికీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక జపమాల మేము ఇచ్చి వాళ్ళ చేత చేయిస్తాం కూడా. ఆ రకంగా చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆనందంగా మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడ ఈ ప్రశాంత వాతావరణంలో ఆ దైవచింతనతో భగవంతుడి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. అందరికీ కూడా స్వాగతం. స్వామివారికి పూజలు పునస్కారాలు అనేవి ఎర్లీ మార్నింగ్ 4:30 నుండే ప్రారంభమవుతాయి. 4:30కు మంగళహారతితో ప్రారంభమవుతుంది. తర్వాత షోడశోపచారాలన్నీ చేసి స్వామివారికి కొత్త వస్త్రాభరణాలు ఇచ్చి 7:15కి ఇక్కడ దర్శనార్థన జరుగుతుందన్నమాట. అది పూర్తి కాగానే గురువులు ఆచార్య ఉపాసన జరుగుతుంది. ఆ తర్వాత భాగవతం పైన శ్రీమద్ భాగవతం పైన ఒక క్లాసు కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ వేదాంతాన్ని నేర్చుకోవచ్చు, భాగవతాన్ని నేర్చుకోవచ్చు, భగవద్గీతను కూడా నేర్చుకోవచ్చు. 2 గంటల పాటు జప యజ్ఞం జరుగుతుందన్నమాట ఇక్కడ. అంటే వచ్చిన ప్రతి భక్తులు కూడా 7:15 నుండి 5:15 నుండి 7:15 ఎర్లీ మార్నింగ్ 2 గంటల పాటు కూర్చుని జప మెడిటేషన్ నేర్చుకోవచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవచ్చు. ఆ రకంగా 4:30 నుండి ఆల్మోస్ట్ 9 వరకు కూడా రెగ్యులర్గా ఇక్కడ స్వామికి ఎన్నో రకాల జరుగుతాయన్నమాట. ఉత్సవంలాగా ఉంటుంది అది. తర్వాత మధ్యాహ్నం పూట రాజభోగాన్ని సమర్పిస్తాం లక్ష్మీ నరసింహస్వామికి, రాధాగోవిందులకు. ఈవినింగ్ పూట సుండలు పానకాన్ని సమర్పిస్తాం. తర్వాత మళ్ళీ డిన్నర్ ఉంటుంది, మిల్క్ డ్రై ఫ్రూట్స్ ఆఫరింగ్స్ ఉంటాయి. ఆ రకంగా మొత్తం రోజంతా కూడా 6 ఆరతులు 6 నైవేద్యాలు ఆ రకంగా మేము ఏర్పాటు చేస్తామన్నమాట.
హరే కృష్ణ, అందరికీ కూడా స్వాగతం. చూశారు కదా హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ విశేషాలు. మరో విశేషమైన ఆలయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.